దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన మనము కొన్ని అపార్ట్మెంట్స్ని కానీ, కొన్ని బిల్డింగ్స్ కానీ, కొన్ని కన్స్ట్రక్షన్ చేసే ఇళ్లను కానీ మనము చూసినట్లయితే వాటి పునాది బలమైనటువంటి నేలలో వేసి ఉంటారు. గట్టి నేల మీద స్థిరముగా పునాదులు వేస్తారు. ఎవరైతే బేస్ అనేది బలంగా వేస్తారో ఆ బిల్డింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందని మనకు తెలుసండి. కొంతమంది అయితే బండ్ల మీద పునాది కట్టుకుంటూ ఉంటారు. ఆ బండ మీద కట్టబడ్డ పునాది స్థిరముగాను చెక్కు చెదరకుండా ఉంటుంది అని మనము గ్రహించగలం. అయితే పరిశుద్ధ లేఖనాల నుంచి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ దినాన ఈ రీతిగా మనతో మాట్లాడుచూ ఉన్నారు. చూద్దాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనము. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలి ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బండ మీద ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలి ఉండును. ఎవరు ఈ బండ మీద ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుడిగా ఉంటాడంటే యేసు ప్రభు వారి మాటలు విని వాటి ప్రకారం నడుచుకొని వాడు మాత్రమే. యేసు ప్రభు వారి మాటలు విని, ఆయన వాక్యమును విని, వాక్య ప్రకారం ఎవరైతే జీవిస్తారో, వాక్య ప్రకారం ఎవరైతే ప్రవర్తిస్తారో, వాక్య ప్రకారం ఎవరైతే వారి జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉంటారో వారే బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటారు అని యేసు ప్రభు వారు సెలవిచ్చి ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, బండ మీద కట్టబడ్డ ఇల్లుకి ఎన్ని వరదలు వచ్చినా, ఎంతటి గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినా అది బండ మీద స్థిరంగా వేయబడింది కాబట్టి ఆ పునాది స్టాండర్డ్గా ఉంటుంది, అది చెక్కు చెదరదని మనము తెలుసుకోగలం. అదే ఈ ఆత్మీయ జీవితంలో కూడా మన ఆత్మీయ జీవితము బలముగా స్థిరముగా ఉండాలి అంటే ఎన్ని ఆటుపోటులు వచ్చినను, ఎన్ని తుఫానులు రేగినను, ఎన్ని శోధనలు మనకి సంభవించినను మనము స్థిరముగా చెక్కు చెదరకుండా నిలవాలి అంటే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు మనం విని మన హృదయంలో ఎక్కించుకొని మన మనస్సులో ఉంచుకొని వాటి ప్రకారం మనము జీవించగలిగినట్లయితే, వాటి ప్రకారం మనము నడుచుకొనగలిగినట్లయితే, వాటి ప్రకారం మనం ప్రవర్తించగలిగినట్లయితే ఆత్మీయ జీవితంలో కూడా మనము స్థిరముగా ఉంటాము అని యేసు ప్రభు వారు సెలవిచ్చారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనము శోధనలు సంభవించినప్పుడు, మనకి నిందలు కలిగినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు మనము ఫ్లెక్చువేట్ అవ్వము, అటు ఇటు కదిలి ఊగిపోము, చింతపడము, వేదన చెందము, దిగులు చెందము. కారణం ఏంటంటే మన పునాది క్రీస్తు అనే బండ మీద వేయబడింది. యేసు అనే బండ మీద మనం పునాదిని కట్టుకున్నాం కాబట్టి వాక్యాన్ని మనము జీర్ణం చేసుకొని వాక్య ప్రకారం మనము నడుస్తూ ఉన్నాము కాబట్టి అవి మనల్ని ఏమీ చేయలేవండి. ఎలా వచ్చిన శోధనలు అలానే ఎగిరిపోతాయి. స్థిరముగా మనము నిలిచి ఉంటాం, దేవునిలో ఉంటాం కాబట్టి, ఆయన కృపను మనం పొందుకొని ఉంటాం కాబట్టి ఆ శ్రమలను సైతం ఆయన మనకి ఆశీర్వాదాలుగా మారుస్తాడు. ఆ కష్టాలను సైతం ఆయన మనకి మేలులుగా మారుస్తాడు. ఆ చింతలన్నీ కొట్టివేసి మనల్ని ఆనందంతో నింపుతారు. ఎప్పుడంటే ఆయన వాక్యాన్ని మనం విని వాక్య ప్రకారం మనం నడుచుకున్నప్పుడు, వాక్య ప్రకారం మనం ప్రవర్తించినప్పుడు బండ మీద పోలిన పునాది వలె బుద్ధిమంతులుగా మనం ఉంటాం. ఈ బుద్ధిమంతులుగా మనం మార్చబడదాం. దేవుని వాక్యాన్ని మనం విని వాక్య ప్రకారం నడుచుకొని స్థిరమైన పునాదిగా మనం కట్టబడిన వారమై ఈ విశ్వాస యాత్రలో ముందుకు నడిచి ఆయన రాజ్యం చేరుకుందాం. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.